వారణాసితో పాన్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్న మహేష్ నెక్స్ట్ మూవీ ఏంటి? ఎవరికి ఛాన్స్ ఇస్తాడు? తెలుగు దర్శకుడితో వర్క్ చేద్దామనుకుంటే హాలీవుడ్ రేంజ్ లో తీసేదెవరు? ప్రస్తుతం మహేష్ నెక్స్ట్ మూవీ హాట్ టాపిక్ గా మారినా దానికి సమాధానం దొరకడం లేదు కదా. చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు మహేష్. అయితే ఆల్రెడీ వర్క్ చేసిన దర్శకుడు పేరు వినిపిస్తోంది. మహేష్ కి ఎవరైనా ఒక హిట్ ఇచ్చారంటే ముందు వెనక ఆలోచించకుండా మరో ఛాన్స్ ఇచ్చేస్తాడు. ఒక్కడు మహేష్ కు క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చిందో లేదో గుణశేఖర్ తో కలిసి అర్జున్ సైనికుడు చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చేశాడు. ఇక దూకుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడో లేదో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు మూవీ చేశాడు మహేష్. కొరటాల మినహా మహేష్ కు ఒక హిట్ ఇచ్చిన దర్శకులందరూ రెండో సినిమాతో మెప్పించలేకపోయారు. మహేష్ కొరటాల శివ కలయికలో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ కాగా రెండో మూవీ భరత్ అనే నేను కూడా మెసేజ్ తో అలరించింది. సరిలేరు నీకెవరు హిట్ తర్వాత మహేష్ కు అనిల్ అంటే ఇష్టం పెరిగిపోయింది. రిలీజ్ తర్వాత మళ్లీ ఇదే కాంబినేషన్ ఎప్పుడని మహేష్ ను అడిగితే అనిల్ ఎప్పుడంటే అప్పుడే అన్నాడు. వారణాసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి కావడం ఆలస్యం. మహేష్ మరో మూవీ మొదలు పెట్టేయొచ్చు, కానీ అటుగా అడుగులు వేస్తున్నట్లు కనిపించడం లేదు. అనిల్ ప్రస్తుతం జనవరి 12న విడుదల చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. వాట్ నెక్స్ట్ అంటే క్వశ్చన్ మార్క్ లా ఉంది గానీ అనౌన్స్ చేయలేదు. ఇలా తర్వాత సినిమాలు ప్రకటించని మహేష్ అనిల్ కలిసే అవకాశం ఉందా అన్న డౌట్ వస్తోంది. వారణాసి తర్వాత నటించే సినిమాపై మహేష్ కు క్లారిటీ లేదు. అప్పుడెప్పుడో మహేష్ తో సినిమా ప్రకటించిన దర్శకుడు సందీప్ వంగ పేరు మళ్లీ వినిపిస్తోంది. అయితే సందీప్ స్పిరిట్ తో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీస్తానని చెప్పాడు. ఆ తర్వాతే సందీప్ మహేష్ మూవీ ఉండొచ్చని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడు నిర్మాత ప్రణయ్ రెడ్డి. వారణాసి తర్వాత మహేష్ తో సినిమా కోసం నిర్మాణ సంస్థలు క్యూ కట్టాయని తెలిసింది. మైత్రి మూవీ మేకర్స్ హోంబళే సన్ పిక్చర్స్ సినిమాతో సినిమా నిర్మించాలని వెయిట్ చేస్తున్నాయి. నిర్మాతలు రెడీగా ఉన్న మహేష్ కు నచ్చే కథ తీసే దర్శకుడెవరో చూడాలి మరి.